హరి ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురు దేవాయ నమః. మనం శ్రీ రమణ భాషను చెప్పుకుంటున్నాం కదా. దానిలో 1936 జూన్ 19ని శ్రీ బిసి దాస్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ అదే వరుసలో బిసి దాస్ గారే వేసిన ప్రశ్న అన్నమాట. ఏమన్నారంటే, భగవాన్, యోగం అంటే కలయిక. దేని కలయిక, దేనితో కలయిక, అదే తెలియడం లేదు భగవాన్ అన్నారు. యోగము అన్న మాటకి కలయిక అని అర్థం. ఏది దేనితో కలయాలో నాకు తెలియడం లేదు అన్నారు ఆయన. అప్పుడు భగవాన్ అన్నారు, అవును, అదంతే. యోగం అనడంలోనే తొలుత విభజన, ఆ పైన రెండింటి యొక్క కలయిక. ముందు విడిగా ఉన్నవి కదా కలవాలి. కలిసే ఉన్న వాటిని కలవాలి అని అనుకోరు కదమ్మా. ముందు విభజన, విడిగా ఉన్నది కలవాలి అనుకుంటుంది. ఎవరెవరితో కలియాలి? నువ్వు ఆకాంక్షి, కోరుకుంటున్నావు నువ్వు కలవాలని. దేంతో కలయాలో నీకు తెలుసా? దేంతోనో కలయాలి, కలిసిపోవాలి అనుకుంటున్నావే గాని దేనినో కలయాలి అనుకుంటున్నావు. దేన్ని కలయాలో నీకు తెలియడం లేదు. అది నీకు వేరుగా ఉంది. మరి అది ఏమిటా అనుకుంటున్నావు. మళ్ళీ నీ ఆత్మ నీకు సన్నిహితమే, ఆత్మ నీకు ఎరుకైనదే. దాన్ని వెతికి అదిగా ఉండు. నీకు తెలియదాన్ని నువ్వు కలవాలని అనుకో కదా. వాళ్ళకి అసలు ఏమీ తెలియదండి. నేను దాంతో కలవాలి దాంతో కలవాలి అనుకుంటారా? మరి నువ్వు ఏదో యోగంలో కలవాలి అంటున్నావు. దేంతో కలవాలో తెలియకుండా నువ్వేమి యోగం కోసం ఏం సాధన చేస్తావు? నువ్వు దేన్ని పొందగోరుతున్నావో అది నీకంటే వేరుగా ఉంటే దాన్ని నువ్వు ప్రయత్నించి పొందుతావు. కానీ నువ్వు పొందగోరేది ఏమిటో నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు. నీకే తెలియదు నువ్వేం పొందాలో. నువ్వు అది నీకంటే వేరుగా ఉంది అని అనుకుంటున్నావు. నువ్వు పొందగోరాలనుకునేది నీకంటే వేరుగా ఉంది అనుకుంటున్నావు. దాన్ని నేను పొందాలి అనుకుంటున్నావు. అవునా? అయితే నువ్వు పొందగోరేది నీ ఆత్మని. అది నీకు సన్నిహితమే అయ్యింది. నీ ఆత్మ నీకు తెలుసు. తెలుసా తెలీదా? తెలుసు. ఎలా తెలుసు? అదంటే నేనున్నా, అదంటే నేనే. ఆత్మ అన్న 2 అక్షరాలకి నేను అని అర్థం. ఆత్మ అంటే నేను. నీకు నువ్వు తెలీదా? నాకు ఎవరో తెలియదు అనొచ్చు గాని నాకు నేను తెలియదని ఎవరు అనరు కదా. ఆత్మ అంటే నువ్వే. నీకు నువ్వు తెలుసు కదా. తెలియకపోతే నాకు నేను తెలుసు కదా, ఆ నేనెవరు అని వెతికి పట్టుకో. నువ్వే పట్టుకోవాలి. పట్టుకొని అదే నువ్వని తెలుసుకొని అదిగా ఉండు. ఎప్పుడైతే అది నువ్వుగా ఉంటూ ఉంటావో అదే అనంతంగా ప్రసరిస్తుంది. అప్పుడు యోగానికి అవకాశం దేంతో కలుస్తావు? అవకాశమే ఉండదు. ఆ వియోగం ఎవరికో కనుక్కో అన్నారు భగవాన్. ఎవరికి? నాకేగా, నేనేగా దేని నుంచో విడిపోయానట, దాన్ని పొందాలట. నువ్వు దేని నుంచి విడిపోయావో నీకు తెలుసా? తెలియకపోతే మరి దాన్ని ఎలా కలుసుకుంటావు? నువ్వు నీ నుంచే విడిపోయావు. ఎలాగా? నువ్వు కానిదేదో నేను అనుకుని దాన్ని పట్టుకు తిరుగుతున్నావు. తిరుగుతూ నేనెక్కడ అంటున్నావు. అదేనా? తర్వాత ఆయన అన్నారు, సదా శిలాదులుగానే ఉండడం విధి విధాయకమా? పోనీలేండి, రాళ్ళు రప్పలు ఉన్నాయి కదా, అవి ఎప్పుడు రాళ్లగానే ఉండడమా? అది విధి యొక్క లక్షణమా? రాయెప్పుడు ఇంకా రాయిగానే ఉంటుందా? అదే నా విధి అన్నాడు. అంటే మహర్షి అన్నారు, రాళ్ళని చూసేదెవరు? నీ ఇంద్రియాలు కదూ. వాని మట్టుకవి నీ మనస్సుని బట్టి ప్రవర్తిస్తాయి. ఇంద్రియాలు నీ మనస్సును బట్టి ప్రవర్తిస్తాయి. అవునా?
నీవు ఏదైనా ఒకటి వింటున్నావు, నీ మనసులో ఉన్న ఆలోచనకు అనుగుణంగా దాన్ని అర్థం చేసుకుంటావు. ఒకే మాట నలుగురికి 4 రకాలుగా అర్థమవుతోందంటే ఏమిటి? నలుగురు వింటున్నారు ఒక మాటని, ఒక్కడికి ఒక్కో రకంగా అర్థమవుతోంది. ఒకే మాట నలుగురికి ఒకేలాగా అర్థం అవ్వాలి కదా. అలా ఎందుకు అర్థం అవడం లేదు అంటే నువ్వు నీ మనస్సుని బట్టి నువ్వు నీ ఇంద్రియాలు ప్రవర్తిస్తూ ఉంటాయి. అవునా? అవును. నీ మనస్సు ఎలా ఉందో నీకు అలా, అవతల వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు, నీ మనస్సు ఎలా ఉందో అలా నీకు అర్థం అవుతుంది. అలా తీసుకుంటా. అందుకే గౌను ఇందుకే గౌను అంటూను వీళ్ళందరూ మహాగురువులు మనకి. ఎవరైనా సరే వాళ్ళ మనసులో ఎలా ఉందో అవతల వ్యక్తి యొక్క వ్యవహారం మనకు అలాగే కనపడుతుంది. అంతకంటే వేరుగా కనపడదు. అవతల వ్యక్తి యొక్క వ్యవహారాన్ని మనం తప్పు పట్టకూడదు. నీ మనసులో ఉన్న భావాన్ని నువ్వు చూసుకో. నేను ఇలా అనుకుని చూస్తున్నాను కాబట్టి నాకు అలా కనపడింది అనాలి. అలా ఎవరో అనరు. అది అలా ఉంది కాబట్టి చూసాం కాదు, నీ మనసులో అలా ఉంది కాబట్టి అలా చూసాం. కాబట్టి ఇదంతా కూడా నీ మనసుని బట్టి ప్రవర్తన. కాబట్టి అవి అన్నీ నీ మనసులోనివే. శిలలు, రాళ్ళు, రప్పలు, ముళ్ళు, చెట్లు, పుట్లు, గుట్లు, ఇవన్నీ నువ్వు చూస్తున్నావు ఇంద్రియం ద్వారా. వాని మట్టుకవి అలాగే ఉన్నాయి, కానీ నువ్వు నీ మనస్సుని బట్టి వాటిని చూస్తున్నావు. కాబట్టి అవన్నీ నీ మనస్సులో ఉన్నాయి. అర్థమైందా? అర్థమైంది. ఎవరిది మనస్సు అని అడిగేవాడు తానే కనుక్కోవాల్సిందే. తనే కనుక్కోవాలి ఎవరి మనసుది. మళ్ళీ నా మనసు అంటావు. సరే, నీ మనసు అది. ఆ మనసులో ఉన్నటువంటి భావాలను బట్టి నువ్వు విన్నవి, కన్నవి, తిన్నవి నీకు తెలియబడుతున్నాయి. నీ మనసులో ఉన్న భావాలను బట్టి తెలియబడుతున్నావు, అవి నిజమంటావు. అది నిజమవునా కాదని డౌటే లేదు నీకు. ఎందుకు ఇది నిజమేనా, ఈ కళ్ళారా చూశాను, ఇది నిజమేనా, ఇలాగా కనపడుతోంది నాకు, ఇది నిజమేనా అని ఎప్పుడైనా అనుకుంటామా? ఎందుకు అనుకోము? అదే నిజంగా కనపడుతుంది. నీ మనసులో ఏ భావం ఉందో భావంతో దాన్ని చూస్తున్నావు గనుక దాని అబద్ధం అని అనుకోవు నువ్వు. ఎవడైతే తన మనస్సును తాను చూసుకుంటాడో వాడికి తెలుస్తుంది ఇది నా మనస్సులో నేను వేసుకున్న భావన. ఇప్పుడు ఆ బయట దృశ్యం నా భావానికి అనుగుణంగా కనబడుతోంది, వినపడుతుంది, అంతే. ఇప్పుడు అలా ఒక వ్యక్తి వెళుతున్నాడు, వెళ్తున్నప్పుడు నా కళ్ళు చూస్తున్నాయి, నా మనసు కూడా గుర్తిస్తుంది, కానీ ఫలానా నేను గుర్తించట్లేదు. మనిషి మాత్రం అక్కడ నాకు ఫలానా అన్నది నా మనసులో గుర్తుంటే చెప్పక్కర్లే, వాడి గుర్తుపెట్టుకుంటాను. అవునా? మరి నీ మనసులో ఉన్న భావాన్ని బట్టి బయట నీ కంటికి కనపడేదాన్ని నువ్వు చూస్తావు అంటారు. ఈ నిదర్శనం చాలా. అలాగే ఒక వ్యక్తి చెడ్డగా గాని ఒక వ్యక్తి మంచిగా గాని నీకు కనపడుతున్నాడంటే వాడు మంచివాడా చెడ్డవాడా మనకు అనవసరం. నీ మనసులో ఉన్న భావాన్ని బట్టి ఆ వ్యక్తి మంచివాడు అని చూస్తావు, నీ మనసులో ఉన్న భావాన్ని బట్టి ఈ వ్యక్తి చెడ్డవాడని చూస్తావు. మంచి చెడ్డలు ఆ వ్యక్తులలో లేవు, నీ మనస్సులోని భావాలివి. ఈ రకంగా ప్రపంచాన్ని చూడు. ప్రపంచంలో ప్రతిదీ 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 నీ మనసులో భావాలకు అనుగుణంగా నీకు కనపడుతుంది. దాన్నే సత్యం అంటావు. అవునా? నీ మనసులోని వికారాలు వెలుపల కనపడుతూ అవి సత్యాలు అనిపిస్తున్నాయి, అదే మోహం. ఎవరు మరి అది అబద్ధం అంటే నమ్మరుగా. కళ్ళారా చూసా చెవులారా విన్నా అంటావు, నమ్మవు కదా. ఎందుచేత? నీ మనస్సు నువ్వే అయిపోయి దానిలో ఉన్న రాగద్వేషాదులన్నీ కూడా నువ్వే అయిపోయి ఇంద్రియాలతో చూసినప్పుడు నీకు అలా కనపడుతుంది. ఇది ఎవరికి? నాకు. నేనెవరు అని ప్రశ్నించినప్పుడు నేను, నా మనసు, ఈ లోకం నా మనోభావాలు, నా మనసు అంటున్నావు. ఇవన్నీ మనసులోనివి కదా. ఈ మనసు ఎవరిది? నాది. నీ మనసు అది. నా మనసు అన్నప్పుడు మనసు కంటే నువ్వు వేరే కదా. అవునా కదా? నా చీర అన్నప్పుడు చీర కంటే నువ్వు వేరేనా? నా గొలుసు అన్నప్పుడు నా గొలుసు కంటే నువ్వు వేరేనా?
వేరే కదా. అవును అలాగే నా ఇంద్రియాలు అన్నప్పుడు మరి నీ ఇంద్రియాలు కంటే నువ్వు వేరా కాదా? వేరే. కానీ మరి అలా అనుకుంటావా ఎప్పుడైనా? ఆ, నీ ఇంద్రియాలు నేను కలిసి నేనంటావు, ఉమ్, నీ శరీరము నేను కలిసి నేనంటావు, ఉమ్, నీ మనసులో భావాలతో కూడిన నీ మనస్సు నేను కలిసి నేనంటావు. ఉమ్, మరి విడిగా ఎప్పుడైనా నీ నేను నువ్వు చూసావా? ఆ, అందుకనే వేడిగా విడిగా చూస్తే కదా. ఆ, దానికి వేరుగా తెలుస్తుంది. నా కన్ను అంటూనే ఆ, నా కన్ను అంటే నీ కన్ను నీకంటే వేరు ఉమ్, కదా. అవును. కానీ మరి నీ కన్ను నీకంటే వేరా? ఉమ్, వేరుగా చూడవు కదా. ఆ, ఎందుకంటే కన్ను దేహములోని ఒక అవయవము, ఆ, దేహము నీది ఉమ్, అవునా. అవును. మరి దేహము నీదైతే దేహం నేను అంటున్నావు, ఉమ్, నేనయ్యేసరికి దేహంలోని అవయవాలన్నీ కలిపి నువ్వైపోయావు. ఆ, అలాగే దేహం ఎప్పుడు నేను అయ్యావో ఇంద్రియాలు నువ్వైపోయావు. అలాగే నా నా మనసు అంటూనే మనసు నువ్వైపోతున్నావు. ఆ, ఎవడైతే వివేకవంతుడు ఆ, ఈ దేహం ఏమిటి, ఈ ఇంద్రియాలు ఏమిటి, ఈ తెలియబడే విషయాలు ఏమిటి, దేని వల్ల తెలియబడుతున్నాయి అంటే ఇంద్రియాల వల్లనే ప్రపంచం తెలియబడుతుంది. ఉమ్, మరి ఇంద్రియాలతో తెలియబడదు కదా. ఉమ్, మరి ఇంద్రియాలు దేనికి తెలియబడుతుంటే మనస్సులోని భావాలకు అనుగుణంగా ఇంద్రియాలు మనకి లోకాన్ని చూపించే పరికరాలు. ఉమ్, మరి ఈ మనసు ఆ, రకరకాల భావాలతో కూడిన ఉన్నటువంటి ఒక మూట. ఆ, అది ఎవరికి తెలుస్తుంది? ఉమ్, నాకే తెలుస్తుంది. అంటే నీ చేత తెలియబడేది మనస్సు. ఆ, ఆ మనసు నువ్వా మరి? తెలియబడుతుంది. నా భావాలు నేనంటావేమిటి? మనసుతో కలబడిపోయి నేను మనసైపోయి, నేను ఇంద్రియాలైపోయి, నేను శరీరం అయిపోయి ఉమ్, ఈ భ్రాంతిలో ఉన్నాను. అందుకే భగవాను నేనెవరు అని ప్రశ్నించు. అది ఈ తెలియబడే దృశ్యాలు ఎవరికి? నాకు. నాకెలా తెలిసే? కంటి ద్వారా కదా. ఈ కన్ను దేని ద్వారా? మనసు ద్వారా. ఈ మనసు దేని ద్వారా? నా ద్వారా. అవునా. నేను లేకపోతే మనసు గాని కన్ను గాని లోకం గాని ఉందే? కన్ను లేక లోకమును కన్నవారున్నారా అన్నారు భగవాన్. ఎవరైనా కళ్ళు లేకుండా లోకాన్ని చూశాను అంటారండి? ఎలా చూస్తారు? చూడలేదు. అలాగే దేహము లేకుండా లోకమున్నది అని అనగలమా? దేహం లేకపోతే కళ్ళు లేవుగా. కళ్ళు ఏమీ లేవు, లోకం ఉందని ఎలా తెలుస్తుంది నీకు? కాబట్టి దేహం ఉంటేనే ఇంద్రియాలు, ఇంద్రియాలు ఉంటేనే లోకము. అయితే దేహము ఇంద్రియాలు ఉంటే లోకము తెలుస్తుందా అని మళ్ళీ నేను చూసుకోవాలి. నేను పుస్తకంలో చెప్పింది చెప్పట్లా. ఉంటుందని ఎలా అంటావు? నిద్ర దేహాన్ని వదిలేసావు, మనసును వదిలేసావు, ఇంద్రియాలు వదిలేసావు, లోకం ఉంది అప్పుడు? ఏమీ లేదు కదా. మరి అంటే ఏమిటి ఇప్పుడు? నేను ఇంద్రియ మనోబుద్ధులతో కూడిన దేహమును కాను, వదిలేసాను దాన్ని. ఇప్పుడు వాటిని పనిచేయమనండి, ఏం చేయలేకపోతున్నాయి? అక్కడ నేను అనే ఆత్మ చైతన్యం లేదు గనక. మరి ఇప్పుడు నేనెవరు? ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధుల్ని లేవగొట్టి పనులు చేయించే చైతన్య స్వరూపమైన శక్తిని. నువ్వు వాట్లకు ఆధారమై వాట్లని శక్తినిస్తూ వాటిని కదిలిస్తూ నేను అవేంటావేమిటి? నువ్వు గరిటితో వంట చేస్తూ నేను గరిటినంటావా? గరిట ఎలాగ కూర కదుపుతుందమ్మా? గరిటని చెయ్య పట్టుకుంది కదా. చెయ్య దేని వల్ల నా గరిటని తిప్పగలుగుతోంది? దానికి అదే తిరుగుతుందా? గరిట ఎంతో చెయ్యి అంతే. అవునా? చెయ్యి తిప్పకపోతే గరిట తిరగదు. చెయ్యి దానికి అది తిరుగుతుందా అంటే గరిట దానికి అదే తిరుగుతుంది. మరి దీన్ని తిప్పేవాడెవడు? నేను ఈ చెయ్యి అనే పరికరంతో గరిట అనే పరికరాన్ని తీసుకొని కలపడం అన్న పని జరుగుతోంది. మరి ఈ దేహ ఇంద్రియ మనోబుద్ధులన్నీ నీకు పరికరాలైతే మరి నువ్వు వీటికంటే విలక్షణమై ఉండి కూడా ఇది నేనంటావు.
అందుకే ఈ దరిద్రాలు, అవును. ఉం? ఈ బాధలు, ఈ దుఃఖాలు, ఈ లోకము, ఈ లోకంలోని వస్తువులు, వాటి మోహాలు, సంపాదించుకోవడాలు, కూడబెట్టుకోవాలి, తర్వాత అవే నిన్ను వదిలేయడం, నువ్వు వాడని వదిలేయడం, చూసి కూడా మోహం పోదు. ఆ, ఎక్కడొచ్చింది ఇది? నీకు పరికరముగా ఇవ్వబడిన దేహేంద్రియ మనోబుద్ధులతో నువ్వు చేరి వాటిని నువ్వు కదిలించగలుగుతున్న చైతన్య స్వరూపుడివై ఉండి ఉమ్, వాటితో కలిసి ఉండడం చేత అవి నేను అన్న భ్రమలో పడిపోయావు. ఇప్పుడు భ్రమ ఇక్కడుంది, భ్రాంతి ఇక్కడుంది, మాయ ఇక్కడుంది. ఎవడో తెచ్చి మాయ పెట్టడం ఏమిటి? అదా, ఇలాగే ఈ మాయ, ఈ భ్రమ, ఈ భ్రాంతి, దీని భ్రమ భ్రాంతి అని ఎవరు అనుకుంటున్నారు అత్తయ్య? అది తెలియదు అనుకోవట్లేదు. ఎవ్వరు ఎవ్వరు అనుకోరు. అక్కడ భ్రమాభ్రాంతి అని చెప్తే వాళ్ళు పిచ్చాళ్ళు అంటారు. కానీ ఈ వివరణ తెలిస్తే భ్రమాభ్రాంతి కాదు, అన్ని పట్టుకుని బతుకులు ఊరేగడాలు పడిపోతున్నా అంటాను, మూసుకోవడాలు, దాచుకోవడాలు, ఏమిటేమిటో చేసేయడాలు. ఒక్కసారి వివేకం కలిగి ఉండు. అందుకే భగవాన్ యొక్క సూటి ప్రశ్న, నేనెవడు అన్న ప్రశ్నతో జాగ్రత్తగా విచారణ చేసుకుంటూ పోతే వీటిలన్నిటికీ సత్తాని, చైతన్యాన్ని, శక్తిని ఇస్తున్నటువంటి ఆత్మని నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కాను. అవి నా వల్ల కదలగలుగుతున్నాయి, అవి నాకు పరికరాలే గాని అవి నేను కానని తెలుస్తుంది. అందుచేత ఇక్కడ ఈ రాళ్ళు రప్పలు ఎప్పటికీ అలాగే పడి ఉంటాయా, అలాని విధిలో ఉందా అని అడిగాడు కదా ఆయన. ఈ రాళ్ళని చూసేది ఎవరు? నీ ఇంద్రియాలు కదూ. వాని మట్టుకవి నీ మనస్సును పట్టి ప్రవర్తిస్తున్నాయి ఇంద్రియాలు, అవునా? కాబట్టి అవి మనసులోనివి. ఇంకా కొంచెం వెళ్ళి ఎవరిది మనస్సు అని చూడు. ఆ అడిగేవాడు తనకై తానే కనుక్కోవాలి దీన్ని, నేనెవరిని అని. ఆత్మని కనుక కనుక్కుంటే ఇక ప్రశ్నే రాదు. ఈ రాళ్ళు రప్పులునా ఇలాగే పడి ఉంటాయా, దీన్ని ఇలాగే విధి ఉంచిందా, ఇవేమీ రావు ఆ ప్రశ్న తెలుసుకుంటే. విషయాల కన్నా దగ్గరది ఆత్మ. విషయాలు ఎక్కడుండాలి? మనసులో వాసనలుగా ఉండి అవి ఇంద్రియాల్లోకి వచ్చి ఆ తర్వాత ప్రపంచంలోకి వెళితే అప్పుడు నీకు విషయాలు తెలుస్తాయి. చూడు, నీకు అవి ఎంత దూరంలో ఉన్నాయో, కానీ నీకు ఎంత దగ్గరగా ఉన్నావు నువ్వు. ఈ ప్రపంచం కంటే, విషయాల కంటే, ఇంద్రియాల కంటే, మనోబుద్ధుల కంటే నీకు నువ్వెంత దగ్గరగా ఉన్నావో చూడు. కానీ కనుక్కోవడానికి ఎక్కడికో వెళ్తావట. విషయాల కంటే దగ్గరది ఆత్మ. నేనెవరా అని కర్తను కనుక్కుంటే విషయాలు వాటి గతి అవి చూసుకుంటాయి. విషయాలు వేరు వేరు వ్యక్తులు వారి వారి దృష్టిని బట్టి చూస్తారు. ఈ విషయాలను కూడా వేరు వేరు వ్యక్తులు వారి వారి వాసనలు బట్టి వాళ్ళ దృష్టిని బట్టి వాటిని చూస్తారు. నాకు అలాగే అనిపించింది కాబట్టి నాకు అదే నిజం, అంతేనా? వేరు వేరు వ్యక్తులు వారి వారి భావాలకు అనుగుణంగా విషయాలను చూస్తారు. అందువల్లనే ఇన్ని సిద్ధాంతాలు, ఇంత రాద్ధాంతాలు వచ్చాయి. కానీ ఆ చూసేదెవరు అని చూడరు. ఇక్కడే వదిలిపోతుంది సమస్య. అన్ని సిద్ధాంతాల విజ్ఞాత, అన్ని సిద్ధాంతాలని తెలుసుకుంటున్నవాడు ఎవడు? నువ్వేనా? ఈ సిద్ధాంతంలో ఇది, ఆ సిద్ధాంతంలో అది, శైవులు ఇలా అన్నారు, వైష్ణవులు ఇలా అన్నారు, అద్వైతులు ఇలా అన్నారు, వాళ్ళెవరో అలా అన్నారు, క్రైస్తవులు అలా అన్నారు, ముస్లింలు ఇలా అన్నారు అంటూ ఆ సిద్ధాంతాలలో ఉన్నటువంటి వాటిలన్నింటినీ ఎవరు తెలుసుకుంటున్నారు? నువ్వే కదూ. అన్ని ఎక్కడెక్కడవో ఏవేవో తెలుసుకునే నువ్వు నువ్వు నీ ఆత్మని నువ్వు కనుక్కో. నువ్వు కనుక్కోరా. అన్నిటిని గురించి లోకంలో ఎవళ్ళెవళ్ళ గురించి ఆరాలు గీరాలు తీసి ఎంత తెలుసుకుంటా అంత తెలివి కలిగిన వాళ్ళలాగా వెలిగిపోతున్నారు. ఏ తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి? దీని వల్ల నాకు లాభం ఏమిటి? అసలు ఇవన్నిటినీ తెలుసుకునే నేనెవరు నిన్ను నువ్వు చూసుకో. అప్పుడు నీ మనసుకి ఇన్ని భ్రమలు, ఇన్ని భ్రాంతులు ఉండవు అన్నారు. అప్పుడు ఆయన అడిగాడు, మనసు అంటే ఏమిటి భగవాన్?
మనస్సు అంటే తలంపుల మూట. ఆ, మరి ఈ తలంపుల మూట అయిన మనస్సు యొక్క పుట్టుక ఎక్కడ స్వామి ఆ, అడిగారు. అది నేను అనే నీ ఆత్మ చైతన్యం నుంచే దాని పుట్టుక. ఆ, అప్పుడు అలా అయితే ఈ తలంపులన్నీ కళ్ళలేనా? ఆ, అవును, అవి నిజాలు కావు. వాటినన్నిటికీ ఆధారమైన చైతన్య స్వరూపమైన నీ ఆత్మస్వరూపమే ఏకైక సత్యం. ఆ ఏకైక సత్యమైన తెలివి, అన్నిటినీ తెలుసుకునే తెలివి స్వరూపమైన నువ్వే సత్యానివి. నీ వల్ల తెలియబడేది ఏది సత్యం కాదు. కళ్ళలే కళ్ళలే కళ్ళలే. ఇప్పుడు మరి ఎవరు నమ్ముతారండి? ఎవ్వరు నమ్మరు. ఇవన్నీ అబద్ధాలా? ఓహో, ఇది ఎక్కడ వేదాంతం అమ్మా అంటారు. అయ్యో, ఆ, ఇంకా భగవాను వివరించారు ఈ విషయాన్ని గురించి. ప్రదక్షిణం అంటే సర్వము నాలోనే ఉంది అని అర్థం. ఏంటిది? సర్వము నాలోనే ఉంది. సర్వము, ఆ, ఎందుకంటే ఆత్మ ప్రదక్షిణం అంటూ నీ చుట్టూ నువ్వు తిరుగుతావు. అవును, నీ చుట్టూ నువ్వు తిరిగి ఆత్మ ప్రదక్షిణం అంటున్నావు. అవును, సర్వము నాలోనే ఉంది కాబట్టి నా చుట్టూ నేను తిరుగుతున్నాను. ఆ, అదే ప్రదక్షిణం. అరుణగిరికి ప్రదక్షిణం చేయడం ఏంటంటే విశ్వానికి ప్రదక్షిణ చేయడం. అరుణగిరికి ప్రదక్షిణ చేయడం అంటే ఈ విశ్వానికి ప్రదక్షిణ చేయడం. ఆ, అంటే విశ్వానికంతా సారభూతము ఈ గిరి అని అర్థం. అరుణాచల దేవాలయ ప్రదక్షిణం కూడా గొప్పదే. ఆత్మ ప్రదక్షిణం ఈ చివరి దానికి సమానం. ఆత్మ ప్రదక్షిణం ఈ చివరిది ఏమిటి? అరుణాచల దేవాలయ ప్రదక్షిణం. మనం చివరిది ఏమిటి? ఆత్మ ప్రదక్షిణము అంటే ఈ దేహం అనే దేవాలయంలో నేను అనే ఆత్మస్వరూపము దైవమై ప్రకాశిస్తోంది. కాబట్టి ఈ దేహ దేవాలయానికి ప్రదక్షిణం. ఈ చుట్టూ నువ్వు తిరుగుతున్నావు. దేహం నేననుకుంటున్నావు. ఈ దేహములో ఉన్నటువంటి దైవానికి ఈ దేహం నేననుకునేవాడు తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. ఇవన్నీ ఆత్మలో ఇమిడి ఉన్నాయి. రుభుగీతలో ఇలా అన్నారు, నేను సుస్థిరంగా నిలిచి ఉన్నాను, లెక్కకు మిక్కిలిగా అనేక విశ్వములు నా మనస్సులో తలంపులుగా పరిభ్రమిస్తున్నాయి. నేను అలాగే ఉన్నాను. నా మనసులో రకరకాల ఆలోచన, వాళ్ళు వీళ్ళు అక్కడ ఇక్కడ ఆళ్ళలా వీళ్ళలాగా ఇది అది ఏదో చేసా ఏదో చచ్చా ఏదో కూర్చో ఇవన్నీ తిరుగుతున్నాయి. అవన్నీ మన మనసులోనేనా? చూస్తే నువ్వు మాట్లాడకుండా కూర్చున్నట్టున్నావు. అదే స్థిరంగా కూర్చున్నాను. ఆ లోపల సమస్త భువనాలు సమస్త లోకాలు ఎప్పుడో ఎక్కడో ఏదో ఇలా జరిగిన అలా జరిగిన వీళ్ళు వాళ్ళు ఇవన్నీ నా చుట్టూ తిరుగుతున్నాయి. నా మనసులో తలంపులుగా పరిభ్రమిస్తున్నాయి అని తెలుసుకో. ఇప్పుడు నువ్వు నేను అలాగే ఉన్నాను, నేను స్థిరమై ఉన్నాను. అట్టి తలంపులు జన్మ జన్మల వాసనలు పరిభ్రమిస్తున్నాయి. లెక్కకు లేనన్ని ఆలోచనలు నా మనసులో తలంపులుగా పరిభ్రమిస్తున్నాయి. అవి పరిభ్రమిస్తున్నాయే గాని నేను అలాగే ఉన్నాను. ఆకాశంలో అనేక 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 గోళాలు, గ్రహాలు, నక్షత్రాలు లెక్కకు మిక్కిలి పరిభ్రమిస్తూనే ఉన్నాయి. కానీ ఆకాశం అలాగే ఉంది. ఆకాశం వలె నేను అలాగే ఉన్నాను. నాలో రకరకాల ఆలోచన అలా లెక్కి తిరిగిరా తిరుగుతున్నాయి అని అనుకో. అదే ప్రదక్షిణం. నేను అలాగే ఉన్నాను, నేనేమి తిరగడం లేదు. తిరిగేవి అవి. నేను చైతన్య స్వరూపం, నేను అలాగే ఉన్నాను. కదులుతూ మెదులుతూ ఉండేవి దేహ ఇంద్రియ మనోబుద్ధులు. అవేవి నేను కాను, నేను స్థిరుడనై ఉన్నాను అని ఉండడమే నిజమైన ఆత్మ ప్రదక్షిణం.